అనంతపురంలో కూటమి పార్టీలో భాగస్వాములైన 3 పార్టీలు కలిపి ఎంతో ఆర్భాటంగా సూపర్ 6 సూపర్ హిట్ అనే పేరుతో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయడం. గతంలో కూడా మేము కూడా రాజకీయ జీవితంలో అనేకమైన పార్టీలు కావచ్చు, అధికారంలో ఉండే పార్టీలు కూడా సభలు అయితే చూసాం. కానీ ఇట్లా నిర్వహించిన సభ అంటే అధికారులే కలెక్టరు, ముఖ్య అధికారులు అందరూ కూడా దాదాపుగా ఒక వారం నుంచి కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసి జన సమీకరణలోనే ఒక రాజకీయ పార్టీల సభ అనేది కూడా జరగడం అనేది కూడా మొట్టమొదటిగా నేను చూస్తూ ఉన్నాను ఒక అనంతపురంలో. నేనే ఐఏఎస్ అంటే ఒక ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళు అనుకున్నాం కూడా. ఈరోజు కూడా ఒక వ్యవస్థ పైనే పెద్ద గౌరవం ఉంది భారతదేశంలో కూడా, ఐఏఎస్ వ్యవస్థ, ఐపీఎస్ వ్యవస్థ అంటే. కానీ ఈరోజు ఐఏఎస్ను కూడా ఐఆర్ఎస్లుగా మార్చుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చేసింది. ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆ పరిస్థితి వచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కూడా మేము చేస్తూనే ఉన్నాం. అన్నీ కూడా వారు ముఖ్యంగా హామీలు అన్నీ కూడా అమలుపరిచినామని చెప్పేసి, అలాగే వారు ఇచ్చిన హామీలు సూపర్ 6తో పాటు 140 హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అన్నీ కూడా పూర్తి చేసిన 15 నెలల కాలంలో. అందుకోసమే ఎంతో ఆర్భాటంగా కూడా ఈ సభను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ప్రకటించుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు నిజంగా కూడా సూపర్ 6 అనేది కూడా పూర్తిగా కూడా అమలుపరిచి ఉంటే, అవన్నీ కూడా విజయవంతంగా మీరు అమలుపరిచి ఉంటే అన్ని మార్లు దాదాపుగా 11 మార్లు ముఖ్యమంత్రే స్వయంగా కూడా తప్పట్లు కొట్టండనో లేకుంటే ఓహో అని అరచండనో నిజమా కాదో అని అడగాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది మీకు అని చెప్పేసి నేను మొట్టమొదటిగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని తూర్లు మీరే కొట్టండి తప్పట్లు అనేది ఎక్కడ ఇనలేదు అసలు. నిన్న మాత్రం ఈడ జరిగిపోయింది, నిజంగా కూడా నిజంగా జరిగింది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు మీరు సూపర్ 6 అంటారే, మీరు ఏదో 3 హామీలు అమలు పరిచేసి అన్ని హామీలు 6తో పాటు 140 హామీలు అమలు పరిచినట్లుగా, అప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ని కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నట్లుగా, సుఖంగా కూడా అంత మార్చినట్లుగా 15 నెలల్లో మీరు పెద్ద ఎత్తున నిన్న మాట్లాడారే. మీరు దాంట్లో పేర్లు మార్చినారు తప్ప మా అమలుపరిచిన 3 దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన తల్లికి వందనాన్ని, ఆ అమ్మఒడిని తల్లికి వందనంగా పేరు మార్చినారు. అలాగే రైతు భరోసాని అన్నదాత సుఖీభావగా పేరు మార్చినారు. తర్వాత ఈ పేర్లు మార్చి మీరు చేసిండిదే తప్ప మీరు ఒక కొత్త పథకాన్నైనా తీసుకొచ్చారా, లేకుంటే అన్ని పథకాలు కూడా అమలు పరచాలని చెప్పి ఒక ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని, ఈ తెలుగు అందరినీ, కూటమిలో ఉండే పార్టీలందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. మీరు మొట్టమొదటి హామీల్లో సూపర్ 6లోనే మొట్టమొదటి పథకమైన ఈరోజు ఏదైతే నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు సృష్టి అని చెప్పారో, నిజంగా కూడా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇచ్చింటే ఎందుకు ధైర్యంగా అడగలేకపోయారు? మేము నిరుద్యోగ భృతి ఎంతమందికి అందింది చేతులు ఎత్తండినో లేకపోతే తప్పట్లు కొట్టండినో ఎందుకు అడగలేకపోయారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దానితో పాటు కూడా మీరందరూ కూడా ఆడబిడ్డ నది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు కూడా మీరు నెల 1500 ఇస్తామని చెప్పారు. ఒక్క మాట కూడా మీరు అడగలేదే? అందరికీ చేరిందా? ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి నేను అడగలేకపోయారే ఆడబిడ్డ నిధి విషయంలో కూడా. అలాగే ఈరోజు 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. అది మీరు ఇచ్చినారా? ఒకటన్నా 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకొని చేశారా? ఎవరైనా అడిగిండాల్సింది, తప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తండి అని చెప్పి అడిగిండాల్సింది. నిన్ను అడగలేకపోయారు. అంటే నీ సూపర్ 6 అని చెప్పే దాంట్లోనే కొన్ని హామీలు అనేది కూడా అమలుగా పరచలేదు, దాన్ని ఊసే ఎత్తలేదు మీరు నిన్న పెద్ద బహిరంగ సభలో కూడా.
కేవలం తప్పట్లు మాత్రం కొట్టమని చెప్పేసి మీరందరూ కూడా పోతూ ఉన్నారు. అంతెందుకు మీరు ఎంత నిర్వీర్యం చేశారు అసలు? మీరు అసలు సాధించింది ఏమి? మీరు మొట్టమొదటిగా మీరు అయితేనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షలకు పైబడి కూడా పెన్షన్లు ఇస్తూ ఉంటే దాన్ని దాదాపుగా 4 లక్షల నుంచి 4.5 లక్షల వరకు కూడా కోత విధించి రద్దు చేయడం జరిగింది. ఇది మీరు చేసిన ఘనకార్యం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. ఎక్కడైనా కానీ ఒక్కటైనా కానీ అలాగే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు మాట్లాడారు. ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి, రాయలసీమను రత్నాల సీమకు కూడా చేస్తామని చెప్పేసి మీరు చేయనేటివి, మీరు పూర్తిగా కూడా నెగ్లెక్ట్ చేసినటివి. మీరు పునాదులు వేసి ఎన్టీ రామారావు గారు కానీ అలాగే మీరు ముఖ్యమంత్రిగా కానీ 2 మార్లు హంద్రీ నీవాకు గాలేరు నగరికి కానీ పునాదులు వేసి ఒక గంప మట్టి కూడా తోయలేని పరిస్థితుల్లో మీరు ఆ ప్రాజెక్టును విడిచిపెట్టింది వాస్తవమా కాదా? మీరు కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక మారు కూడా మళ్ళా జీవో ఇచ్చి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 టీఎంసీల హంద్రీ నీవా అని 5 టీఎంసీలు కుదించి జీవో ఇస్తే దాన్ని మళ్ళా 40 టీఎంసీలు చేసి జీవో ఇచ్చి ప్రారంభించి ఆ తర్వాత 2012లో నీళ్లు మొదటి దశకు నీళ్లు జీడిపల్లికి తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్. ఆ పనులు చేసింది ఆయన కాదా? 90% పని చేసింది కాదా అంటాను. మిగతా 10% కూడా పనులు చేసింది మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు. పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చింది వాస్తవమా కాదా? 2012 నుంచి కూడా మీరు చేయలేని గాలేరు నగరి, మీరు చేయని హంద్రీ నీవా మీ ఖాతాలో వేసుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం తప్ప నిన్న కానీ ఈ రాష్ట్రంలో మీరు చేస్తే తప్ప మరొకటి ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే 2004 కంటే ముందు అంటే మీరు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 మార్లు ఫౌండేషన్ స్టోన్ వేసిన హంద్రీ నీవాకు గాలేరు నగరికి నిజంగా పనులు 50% 2004 లోపల చేసి ఉంటే 50%మే చేసి ఉంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే వేశారో 2004లో కేంద్ర ప్రభుత్వం వేసిందో వెంటనే దానికి మిగులు జలాలు కాకుండా నికర జలాలు కేటాయించే అవకాశాన్ని పోగొట్టింది మీరు కాదా అని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు రాయలసీమ ద్రోహులా లేకపోతే రాయలసీమ రత్నాలసీమ చేసేవాళ్ళ? మీ యొక్క నిర్వాహకం వల్ల, మీ యొక్క నిర్లక్ష్యం వల్ల పునాది రాళ్ళకే పరిమితమైనాయి కాబట్టి ఆ 2 ప్రాజెక్టులు హంద్రీ నీవా గాలేరు నగరి బ్రిజేష్ కమిటీ నికర జలాలను కేటాయించబోయే దాంట్లో ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? దాని గురించి మాట్లాడుకోకుండా ఎవరో చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన దానిపైన మీరు చేస్తారా? ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనులు ప్రారంభించారు కాబట్టే గొల్లపల్లి రిజర్వాయర్ కూడా వచ్చింది కాబట్టే అక్కడ కియా ప్రాజెక్ట్ అనేది కూడా వచ్చేసింది. ఈరోజు ఎక్కడ కానీ చేయలేదు అసలు, మళ్ళీ దాని తర్వాత ఎక్కడ కానీ డెవలప్ కాలేదు. ఇంత ద్రోహం అనేది కూడా చేస్తారు. ఇదే కాకుండా మళ్ళీ సూపర్ సిక్స్ అని చెప్పేసి మీరు అనేది కూడా పెద్ద ఎత్తున కూడా మీరందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా హంద్రీ నీవా వల్ల మీరు చెప్తున్నారే కృష్ణా జలాల వలన ఫ్రూట్ బౌల్ అయిందంటే అది మీ వలన కాదు, ఫ్రూట్ బౌల్ అయింది. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వలన హంద్రీ నీవా మొదటి దశకు మేమంతా కూడా తీసుకొని వచ్చాం కాబట్టి ఈరోజు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అనేది కూడా అంటే అనంతపురం జిల్లా అని అంటున్నారంటే అది వారికి చెందుతుంది కానీ మీరు కాదు. మీరు ద్రోహమే చేసింది రాయలసీమకే కదా, అనంతపురం జిల్లాకు కూడా ఈరోజు కూడా మీరు అనేక కూడా ఈరోజు కూడా అంతా మీరు అన్నీ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈరోజు హంద్రీ నీవా పైన జీడిపల్లి కావచ్చు, శ్రీనివాసపురం కావచ్చు, అడవిపల్లి కావచ్చు, గొల్లపల్లి రిజర్వాయర్ ఇవన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రూపొందించి పనులు ప్రారంభించి చేసింది. ఇది మీ మాదిరి పునాది రాళ్ళకి ఎప్పుడు పరిమితం కాలే. ఇంకా సిగ్గు లేకుండా ఇంకా జనం ముందర వచ్చేసి నిస్సిగ్గుగా ఇంత నిర్భయంగా ఇన్ని అబద్ధాలు చెప్పేవాడిని ఎప్పుడు కానీ ఏ ముఖ్యమంత్రిని కూడా చూడలేదు. 47 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర అని చెప్పుకొని నేను 47 సంవత్సరాలు రాజకీయ జీవిత చివరి చరిత్రలోన కనీసం 3 తూర్లు అంటే అన్ని అబద్ధాలే చెప్పినావు, అసత్యాలే చెప్పినావు.
చివరిలో అయినా కూడా 4వ ముఖ్యమంత్రి అయినప్పుడైనా నిజాలు పలుకుతే ఏమవుతుంది? నిజాలు కూడా చెప్పలేని వాడివి ఈరోజు రాజకీయ ఆరోపణలు చేస్తావా? నిన్న సూపర్ 6 సూపర్ 8 దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిది ధృతరాష్ట్ర కౌగిలే. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ధృతరాష్ట్ర కౌగిలి లేదు. ఏదైనా కానీ అవుతుందంటే అవుతుందంటాడు, లేదంటే లేదంటాడు. నీ ధృతరాష్ట్ర కౌగిల్లో ఎన్టీ రామారావు గారు నలిగిపోయాడు, బలైపోయాడు. ఎన్టీ రామారావు గారు నీకు పిల్లనిచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావు గారిని నీ ధృతరాష్ట్ర కౌగిలి వల్లనే బలైపోయినాడు ఎన్టీ రామారావు గారు. అది నీ చరిత్ర. నీ చరిత్రను మాత్రం వేరే వాళ్ళపైన చేయాలని చెప్పి చూస్తావు. నువ్వు 14 ఏళ్లలో అసలు నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు అంటున్నావు కదా, ఒక్క తూరైనా కానీ, ఒక్క ప్రాజెక్ట్ అయినా కానీ, ఒక్క పథకమైనా కానీ తీసుకొచ్చినావా? నువ్వందుకు నువ్వే రూపొందించినావా? ఇంతవరకు నీ చరిత్రలో చెప్పుకో. నేను రూపొందించిన పథకాన్ని నేను పూర్తి చేశాను, లేకపోతే నేను 50-60% చేశాను, లేకపోతే ఈ పథకం అనేది మేము తీసుకొచ్చేసామని చెప్పడం జరిగిందా ఎప్పుడైనా కానీ? మీరు మాట్లాడదు అసలు. వ్యవసాయమే దండగా అన్నోళ్ళు మీరు అంతా కూడా ఈరోజు కూడా మళ్ళీ దాన్ని నిరూపిస్తున్నారు. ఈరోజు మీ యొక్క చేతలు కూడా ఈరోజు కూడా వ్యవసాయం దండగాని. మీరేదో రతనాల సీమ చేస్తాను రాయలసీమ అంటారు. మీరేదో మొట్టమొదటికి నిన్న వచ్చేసి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయినట్లు ఈ రాష్ట్రానికి వచ్చేసి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సభ పెట్టుకున్నట్లుగా చేసి ఈ రాయలసీమను రతనాల సీమ 4వ మారు అయినావు. 4 తూర్లు ఇదే మాట చెప్తా ఉంటావు. ఇంకెప్పుడో అయ్యేది రతనాల సీమ. 1, 2 ఏడన్నా రాళ్ళల్లో దొరుకుతా అంటే ఏదైనా రత్నాలు దొరుకుతా అంటే ఆ వజ్రాలు ఏరుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు తప్ప ఇంక మళ్ళీ వేరే దానికి మాత్రం కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసుకుని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు కూడా మీతో పాటు కూడా ఈరోజు కూడా అందరూ చెప్పారు. అసలు ఎక్కడ కానీ నేను ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కటి కూడా ప్రశ్నించుకోకుండా ముఖ్యమంత్రి గారే అన్నీ చూసుకుంటారు, ముఖ్యమంత్రి గారే అన్నీ మాట్లాడతారు అని చెప్పడానికి నువ్వు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అనంతపురానికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్తాను పవన్ కళ్యాణ్ గారిని. ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమి? మీరిచ్చిన సూపర్ 6లో ఎన్ని అమలుపరిచారు? ఎందుకు అమలుపరచలేకపోయారు? కానీ కనీసం ఆ వేదికను అనుసరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుకోకుండా అన్నీ ముఖ్యమంత్రి గారే చేసుకుంటానని చెప్పడం నీ చేతగానితనమా, లేకుంటే అతనికి దిగజారిపోయి అతనికి లొంగిపోయినావో, రాజకీయంగా లొంగిపోయినావేమో చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా అర్థం చేస్తున్నాను. అలాగే 3వ పార్టీ అయిన కేంద్రంలో అధికారం అయితే బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండేవారు. మాధవరావు గారు కూడా అక్కడే ఉన్నారు. మాధవరావు గారు కూడా కంప్లీట్గా కూడా ఆయన పొగడడానికి మాత్రమే ఆ వేదికను చేసుకున్నారు తప్ప వారి యొక్క రాయలసీమ మాట కూడా చెప్పలేదు. రాయలసీమ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా జరిగింది. భారతీయ జనతా పార్టీ హైకోర్టు కర్నూలుకి రావాలని చెప్పేసి ఒక అసెంబ్లీ భవనాన్ని కూడా కర్నూలులో కానీ ఎక్కడైనా కానీ రాయలసీమలో నిర్మించి అసెంబ్లీ సమావేశాలు కూడా రాయలసీమలో పెట్టాలని చెప్పేసి రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించుకున్న వారు అవన్నీ ఊరూరు వాడవాడ కూడా ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ వారితో పాటు ప్రచారం చేసిన వారు దాన్ని ఊసే ఎక్కడ కానీ ఎత్తలేకపోయినారు. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు అసలుకు ఏది కానీ. అసలు ఈరోజు ఏమని చెప్పాలి? అసలు సూపర్ హిట్ అనేది కొన్ని చేశావు. నీ రాజకీయ జీవితంలో చెప్పినట్టు మాత్రం హామీలు మాత్రం ఎప్పుడూ అమలుపరచలేదు. అన్ని మోసాలతోనూ అబద్ధాలతోనే రాజకీయ జీవితం అంతా కూడా 47 సంవత్సరాలు నిండిపోయింది. ఎన్నికల సమయంలో కూడా ఈ 15 నెలల కంటే 15 నెలల కంటే ముందు నువ్వు ఎన్నికల సమయంలో కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో మాత్రం నువ్వు సూపర్ హిట్ కొట్టలేదు. సూపర్ 6 నువ్వేం కొట్టలేకపోయినావు. ఒక 6 కూడా కొట్టలేకపోయినావు. కరెక్ట్ 6గా సింగిల్ రన్ కూడా చేయలేకపోయినావు సరిగా. కానీ కొన్ని దాంట్లో మాత్రం సూపర్ హిట్ కొట్టినావు నీ రాజకీయ జీవితంలో. పెన్షన్ మొత్తాన్ని నేను ఇంకా పెంచుతానని చెప్పినవాడు పెన్షన్ యొక్క సంఖ్యనే తగ్గించినవాడు. 4.5 లక్షల పైన కూడా 66 లక్షల నుంచి 61 లక్షలకు మాత్రమే చేర్చిన ఘనకీర్తి మీదే. దాంట్లో మాత్రం సూపర్ హిట్ మాత్రం కొట్టడం జరిగింది. ప్రతి ఊర్లో కూడా ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా లేదు.
బెల్ట్ షాపులు అనేది కూడా ఓపెన్ చేసి మీరు లిక్కర్ అనేది కూడా ఏరులే పారిస్తా దాంట్లో మాత్రం మీరు సూపర్ హిట్ మాత్రం కొట్టారు. ఇసుక దందా చేయడంలో, మట్టిని తరలించడంలో సూపర్ హిట్ మీరందరూ కూడా. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్ళ పాలు చేసి వారి కుటుంబాలను కూడా జైళ్ళ పాలు చేసే దాంట్లో మీరు మాత్రం మీ పరిపాలన మాత్రం సూపర్ హిట్. భారతదేశంలో ఎవరి పరిపాలన లేదు, మీ పరిపాలన లేదు. ఈ విషయంలో మాత్రం మహిళలు చిన్నారులపై అత్యాచారాల్లో మీరు సూపర్ హిట్. 15 నెలలుగా ఒక కొత్త పెన్షన్, ఎంతోమంది ఉన్నారు, ఒక 60 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారు, కొత్తగా పుట్టినవారు కూడా ఉన్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్తోనే. ఎవరికి కానీ ఒక కొత్త పెన్షన్ ఏమన్నా ఒకటి కొన్ని ఇది ఇచ్చానని చెప్పేసి చెప్పుకోవడానికి చెప్పుకోకునే దాంట్లో మీరు సూపర్ హిట్టే మీరందరూ కూడా. ఆ తర్వాత ఎన్నికల్లో పేదలకు అందరికీ కూడా 2 సెంట్ల స్థలం ఇస్తామంటే ఒక్క సెంటేనే ఇచ్చినారా? చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. దీంట్లో మీరు సూపర్ హిట్ పేదలకు ఈ 2 సెంట్లు ఇచ్చే దాంట్లో. తర్వాత వాలంటీర్లకు 5,000 కాదు కదా 10,000 ఇస్తామంటే వాలంటీర్ల వ్యవస్థనే తీసేసే దాంట్లో మీరు సూపర్ హిట్. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం ముతికా వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా రేషన్ షాపులోకి పోలేదని చెప్పేసి, వారి యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా భంగం కలుగుతుందని చెప్పేసి రేషన్ వ్యవస్థ, ఇంటి దగ్గరికి రేషన్ వ్యవస్థ తీసుకొని వస్తే దాన్ని రద్దు చేసి మళ్ళా కూడా రేషన్ షాపుల ముందర మహిళలందరూ కూడా క్యూలో నిలబడుకునే దాంట్లో మీరు మాత్రం సూపర్ హిట్. ఎవరు లేకని చేయలేకుండా పోయినారు. మీరు అనేకం కూడా సంపద సృష్టిస్తామని చెప్పేసి 15 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలను పణంగా పెట్టి 2 లక్షల కోట్లు అదనంగా కూడా మళ్ళీ కూడా అప్పు చేసిన ఘనత మీరే. దీంట్లో కూడా 15 నెలల్లోనేది దీంట్లో కూడా సూపర్ హిట్. ప్రతి రోజుపై పైకి పోయి ఆడుకునే దాంట్లో మీరు సూపర్ హిట్టే. కరెంటు ఛార్జీలు పెంచమని ఎన్నికల సమయంలో సూపర్ హిట్. రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు. రాష్ట్రంలో రైతు పండించిన పంటకు, ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేసే దాంట్లో సూపర్ హిట్ మీరు. ఎవరికైనా అసలు గిట్టుబాటు ధర ఈ పంటకు ఉందని చెప్పండి. ధాన్యం కావచ్చు, వేరుశనగ కావచ్చు, ఏది పండించినా కూడా లాస్ట్కు ఉద్యాన పంటలు దాంట్లో తీసుకొచ్చిన దాంట్లో కూడా మీరు గిట్టుబాటు ధర లేకుండా చేసే దాంట్లో సూపర్ హిట్టే. మీ వెర్రి చేష్టలతో, రెడ్ బుక్ రాజ్యాంగంతో, అన్ని వెర్రి చేష్టలే, రెడ్ బుక్ రాజ్యాంగంతో మీరు దాంట్లో అమలుపరిచే దాంట్లో మీరే సూపర్ హిట్. ఎవరు కానీ ఇంత ధైర్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తామని చెప్పి, ఇది వెర్రి చేష్టలు కాక ఇంకేముంది ముఖ్యమంత్రి గారు నేను చెప్పేది. దీంట్లో కూడా చెప్పులు కట్టారు. ఎంతో కూడా ముందు చూపుతో పేదలనేవారు ఉండాలి అని చెప్పేసి విద్య, వైద్యం అనేది కూడా ప్రైవేట్ పరం కాకూడదు. ప్రతి పేదవాడికి కూడా విద్యం అనేది కూడా ఉచితంగా అందాలి. అది ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండాలి. మరీ ముఖ్యంగా విద్యను ఇదంతా అని చెప్పేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అవి వల్ల కూడా ప్రైవేట్ పరం చేసే దాంట్లో మీరే సాటి, మీరే సూపర్ హిట్. ఇవి మీరు సూపర్ హిట్. ఇవి మాత్రం ఎక్కడికైనా ధైర్యం ఉంటే మీరు అడిగిండాల్సింది. నిన్న ధైర్యం ఉంటే మెడికల్ కాలేజీ నేను ప్రైవేట్ పరం చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 15 మెడికల్ కాలేజీలను కూడా PPP మోడల్లో ప్రైవేట్ పరం చేస్తానను, మీకు సమ్మతమా తప్పట్టు కొట్టండి అని చెప్పి అడిగింటే వాళ్ళతో కొట్టించుకుంటే మేము ఒప్పుకోము. దీనిలో మాత్రమే మీరు సూపర్ హిట్ తప్ప మరొకటి ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతాను. అందరినీ డూడు బసవన్నలు చేసుకున్నావు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా సంపాదించుకునే దాంట్లో మాత్రం చేసుకుంటే నువ్వు ఊరికే ఉండవు. అసలు ఏమైందో చెప్పండి. రాయలసీమలో హైకోర్టు లేకుండా చేస్తుంది. ఇన్ని రకాల మీరందరూ కూడా మోసం చేసి మీ ధైర్యానికి ఒప్పుకోవచ్చు. మీ అంతా కూడా అబద్ధాలు కూడా నిజాలు చేయడాలని చెప్పి, మీ అసత్యాలను కూడా నిజాలని చెప్పేసి ప్రయత్నంలో కూడా అని చెప్పేసి కూడా మేము చెప్తా అడుగుతున్నాను. అంతేకాదు ఈరోజు కనీసం మన జిల్లా ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు 14 మంది ఉన్నారు. 2 పార్లమెంటు సభ్యులు ఉన్నారు.
ఇంకా చాలామంది కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరూ కూడా ఉత్సవ విగ్రహాల మాదిరి నిలిచిపోయినారు తప్ప భట్రాజుల మాదిరి వారందరూ కూడా ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని, మోడీ గారిని పొగడడానికే ఆ వేదికను ఉపయోగించుకున్నారు తప్ప జన సమీకరణ చేసి ఎక్కడైనా కానీ ఈ జిల్లాకు ఇది కావాలని చెప్పి అడిగిన పాపాన పోయినారా. ఉత్సవ విగ్రహాల కంటే అభిమానం అదన్నా ఎప్పుడన్నా అవుతుంది, నమ్మకమన్నా ఉంది జనానికి, ఎప్పుడో అవుతుంది మాట్లాడతాయేమో అని అంత అభిమానం అయిపోయినారు. ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎప్పుడో కుప్పానికి గత సంవత్సరమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకొని పోయిన నీటిని ఈరోజు ఆ కాలువకు లైనింగ్ చేసి ఒక పిల్ల కాలువగా తయారు చేసేసి 6 నెలల్లోనే ముఖ్యమంత్రి గారు కుప్పాన్ని తీసుకొని పోయినారని చెప్పి పొగిడే నోటితోనే జిల్లా ప్రజాప్రతినిధులు కనీసం భైరవాని తిప్పకి నీళ్ళు ఇవ్వండి, పేరూరు ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వండి, మడకశిర బ్రాంచ్ కెనాల్కి నీరు ఇవ్వండి అని చెప్పి అడిగిన కూడా అడగలేకపోయారు. ఒక నిర్దిష్టమైన హామీని ఇప్పుడు అతను ముఖ్యమంత్రి గారు నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఒక నిర్దిష్టంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు 6 నెలల్లో కుప్పానికి నీళ్ళు తీసుకోమని చెప్పి, అంటే లైనింగ్ ఒకటే వాళ్ళు వేసింది, లైనింగ్ వేసి తీసుకొని పోతానని చెప్పి క్రెడిట్ ఇచ్చిన వాళ్ళు ఒక నిర్దిష్టంగా ఒక సంవత్సరంలో వచ్చే ఖరీఫ్కు మేము భైరవాని తిప్పకు నీళ్ళు ఇచ్చేస్తాం, ఆ చెరువులు అలాగే పేరు ప్రాజెక్ట్ నుంచి తీసుకొని అక్కడ కూడా రాప్తాడు నియోజకవర్గంలో కానీ అక్కడ నీళ్ళు ఇస్తామని మరి కేసులోనే 1,15,000 ఎకరాలకు నీళ్లు కావాలి, ఆ ప్యాకేజీలు పూర్తి చేస్తామని చెప్పి ఉరవకొండలో ఉండే బెలుగుపకు కానీ, వజరకర్రకు కానీ, కళ్యాణదుర్గ్ కానీ, విడపనకర్లకు కానీ నీళ్ళు ఇస్తామని చెప్పి ఒక నిర్దిష్టంగా ఒక హామీ 6 నెలల్లో 7 నెలల్లో ఇస్తామని చెప్పి హామీని కూడా ఇప్పించుకోలేదు. దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. ఏమంత భయమా అని అడుగుతున్నాను. అవి ఏమన్నా అడిగితే మీ సంపాదనకి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నా అడ్డం వస్తారేమో, అడ్డంకులు ఏమన్నా వేస్తారేమో అని చెప్పి మీకు భయమా అని చెప్పి నేను ఈ జిల్లా ప్రజాప్రతినిధులు కూడా అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా నేను అడుగుతాను, మంత్రులను అడుగుతున్నాను. ఒక స్పష్టంగా కూడా 3 పార్టీలు ఉన్నాయి, మేము విశాఖపట్నం దాన్ని ప్రైవేటైజేషన్ చేయము, మేము 12,000 కోట్లు ఇప్పించుకున్నాం, 14,000 కోట్లు ఇప్పించుకున్నాం అని చెప్పి చెప్తున్నారు. కానీ మేము చేయము, మోడీ గారు చేయరు, చేస్తే మేము అడ్డం పడతాము, మోడీ గారు దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తే మాకున్నే పార్లమెంటు సభ్యుల చేత బలం చేత మోడీ గారిని గద్దె దించుతామని చెప్పి ప్రకటించినారా అని చెప్పి నేను అడుగుతాను. రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం ముఖ్యం కాదా? సోషల్ మీడియాని గురించి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు ఏదో అభయం ఇచ్చినట్లుగా మాట్లాడతారు. మహిళలు మీకు నేను అండగా ఉన్నాను, మీకు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏమైనా అంటే పోలీసు వాళ్ళు వచ్చి కాలర్ పట్టుకునేటట్టు చేస్తానని చెప్పి చెప్తున్నావే. ఈ జిల్లాలో ఏం జరిగింది తెలియదా చంద్రబాబు నాయుడు గారు? కళ్ళు మాత్రమే మూసుకున్నావు అనుకుంటే చెవులు కూడా మూసుకున్నావా? నీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్పలేదా? సొంతం నీకు వరుసకు చెల్లో అక్క సోదరైతుంది, మీ శ్రీమతికి వదినైతుంది, నీకు రాజకీయ బిచ్చబెట్టి పిల్లనిచ్చిన ఎన్టీ రామారావు కోడలైతుంది, జూనియర్ ఎన్టీఆర్ తల్లి అవుతున్న దాన్ని మహిళని మీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి దగ్గుపాటి ప్రసాద్ గారు కించపరిస్తే ఒక్క మాట మాట్లాడవా? వారైతే పోలీసు వాళ్ళు కాలర్ పట్టుకోరా? వారిని అడగాలని పోయిన వాళ్ళు మాత్రమే కాలర్ పట్టుకుంటున్నారే ఈ జిల్లాలో పోలీసు వాళ్ళు. దాని గురించి ఏం చెప్పవా నువ్వు? ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు మమ్మల్ని ప్రశ్నిస్తే సవాలుగా చేసి రైల్వే లైన్ పైన కూడా పండబెడతాము అని పండబెట్టినా కూడా వాళ్ళని గురించి మాట్లాడవా బహిరంగ? ఈ జిల్లాలో మా అనుమతి లేనిదే మా నియోజకవర్గాలకి మా పలానా ఊరికి పోకూడదని శాసిస్తూ ఉంటే
దాని గురించి మాట్లాడవా చంద్రబాబు నాయుడు గారు? ఇది మీ పాలన వచ్చినాక కదా ఇవన్నీ జరుగుతున్నది. ఈ జిల్లాలోనే కదా ఎక్కడ చూసినా ఇసుక అమ్ముతున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు, లిక్కర్ అమ్ముకుంటున్నారు. ఆ ప్రజాప్రతినిధులకు మీరు ఇవ్వరా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా లెక్క చేయకోకుండా అధికారులను కూడా గ్రూప్ ఉన్న అధికారులను కూడా ఎట్లంటే అట్లా దూషిస్తున్నారే మీ జిల్లా మీ పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు అందరూ కూడా. సోషల్ మీడియాలో ఓపెన్గా పెట్టినా కూడా అచేతనంగా ఉండిపోయినారు ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు. దాని గురించి ప్రశ్నించవా? కానీ కేవలం వాళ్ళకి హితవు చెప్తావా బహిరంగంగా? చెడ్డపేరు వస్తుంది, మంచిగా ఉండవని చెప్తావా? ఇదేనా నీ 40 ఏళ్ళ రాజకీయ జీవితం? అబద్ధాలు వదిలివేయడం, ఏంది 3 దూర్లు అంటే అట్లే నడిపినావు. కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలతో నడిపినావు, అసత్యాలతో నడిపినావు. చివరిలో కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను, ప్రశ్నించడానికి అన్నప్పుడు కనీసం ప్రశ్నించలేదా? ఇవన్నీ కూడా బీజేపీ కూడా తందానా అనేక వచ్చింది, పైకి ఎక్కింది. మీ డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. దీనికి ఆయన 14 ఇచ్చింది. 3 మంత్రులు ఉన్నారు. ఆమె జగన్ గారిని విమర్శించే బదులు కనీసం ఆ వేదిక పైన సవితమ్మ, అయ్యా మా చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతము, అనంతపురం జిల్లాలోనే వెనుకబడిన మళ్ళా మా పెనుగొండ వెనుకబడిన ప్రాంతము. జగన్ గారు కనీసం ఒక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా ఇచ్చాడు. 40% పైన కూడా బిల్డింగ్లు కూడా పూర్తి అయినాయి, 40-45%. మిగతా కంప్లీట్ చేసి ప్రభుత్వ పరంగా కనీసం మాది అదన్నా ఒకటన్నా ఉంచమని చెప్పి ముఖ్యమంత్రి గారికి బహిరంగంగా కూడా అడుగుతుందంటే జగన్ గారి పైన విమర్శలా? అందుకేనా మిమ్మల్ని ఎమ్మెల్యేలు, మంత్రులు చేసింది? ఎన్ని రోజులు ప్రజలను మోసగిస్తారు? చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి చెప్తాను చూసుకో, సోషల్ మీడియాలో చేస్తే మీ పోలీసు వాళ్ళు ఎవరేం చేయలేరు. ప్రజాస్వామ్యం ఇది. ఇంకా కూడా 3.5 సంవత్సరాలు ఉంది. నీవు 3.5 సంవత్సరాలు కూడా సక్రమంగా సజావుగా పరిపాలన సాగాలంటే చిత్తశుద్ధితో హామీలు అమలుపరచు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి, పరిపాలన చేయి, కక్షపూర ధోరణి కూడా విడిచిపెట్టి చేసుకో. రెడ్ బుక్ రాజ్యాంగము ఇవన్నీ అంటే ప్రజలు గుణపాఠం చెప్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఈ వెర్రి వేషాలు అంటారు. మార్చుకో, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పెట్టుకో. లేకుంటే ఏమవుతుందో మళ్ళీ చెప్పాల్సిన లేదు, తిరుగుబాటు చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక రకాల కూడా ఎవరు ఏ ప్రభుత్వమైనా కూడా అనేక రకాల కూడా ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా చేసిన వారు కూడా. ఈ పొద్దు నేపాల్లో ఏమైంది? సోషల్ మీడియా మీరు అంటున్నారు, పదే ఉచ్చరిస్తున్నారు. శ్రీలంకలో ఏమైంది? అవి తెచ్చుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నేను హితవు చెప్తున్నాను, ప్రజా సంక్షేమం కోసం చెప్తా ఉన్నాను. కేవలం జగన్ గారిని విమర్శించానో జగన్ చేస్తానని కాదు. దేశంలో అందరికీ తెలుసు, నీ ధృతరాష్ట్ర కౌగిల్లో ఎన్టీ రామారావు మాత్రమే బలి అయిపోయింది కాదు, నీ ధృతరాష్ట్ర కౌగిల్లో ప్రజలు కూడా బలి అయిపోయినారు, ఆంధ్రప్రదేశ్ కూడా. జాగ్రత్త చెప్తూ ఇప్పటికైనా కానీ మార్చాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కేవలం మమ్మల్ని మాత్రంగా విమర్శించడం కాదు, మేము చేశాం కాబట్టి ప్రతి విమర్శ చేసేది కాదు. చేయండి, మంచి చేయండి, మీకు అవకాశం అనేది కూడా ఇచ్చారు, మేము స్వాగతిస్తాం. అబద్ధాలు చెప్పి మేము చేసినట్టువో లాంటి ఎప్పుడో రాజశేఖర్ గారు చేసినట్టువి మీ ఖాతాలోకి వేసుకోవాలనే ప్రయత్నం కాకుండా మీ ఖాతాలోనే వేసుకోండి అని చెప్పేసి కూడా నేను తెలుసు. ఇంకా ఇంతే కాదు, ఈ జిల్లాలో కాదు ఒక్కరు కూడా ఇవి కూడా ఒక నిర్దిష్టమైన హామీ తెచ్చుకోలేకుండా ఒక ఆర్డిటి సంస్థ కొన్ని సంవత్సరాలుగా 30